స్వతంత్రం వచ్చినప్పుడు స్వతంత్ర పోరాట వీరాలు చాలామంది త్యాగం చేశారు. కానీ ప్రతి ఒక్క రిపబ్లిక్ డే కానీ, ప్రతి ఒక్క ఇండిపెండెన్స్ డే కానీ గాంధీ గారు, నెహ్రూ గారు, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ అని ప్రతి చెప్తాం. అంటే ఏంటి, మనకు ఎక్కడ దాకా మనం అక్కడ దాకా ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. ఒక్కొక్క సందర్భంలో మనం ఒక్కొక్క వ్యక్తుల గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేసేటువంటి అప్పుడు ఏమవుతుంది, అన్ని అవేర్నెస్ వస్తుంది. ఓకే ఇదేనా అనుకుంటుంది. ఇన్ని రోజులు మాట్లాడడానికి కృష్ణవేణి కూడా ఈరోజు ఇంత మంచి స్పీచ్ ఇచ్చిందంటే ఆ స్కిల్ని కిల్ చేసుకుంది అనమాట. ఏంటి to evaporate our skills, kill inside kills, so don't kill inside the skills. ఓకే, అది మన ఇన్స్పిరేషన్ రావాలి. సోదరం రావాలని ఉంటేనే కాదు, మన కాలు చేతులు ఊపితే తప్ప రాదన్నమాట. కాబట్టి ఈరోజు నేను చెప్పబోయే వ్యక్తి ఏంటంటే మన హైదరాబాద్ అమ్మాయి, ఎవరు కాదు మన హైదరాబాద్ అమ్మాయి. మీకు ఇప్పటికైనా గుర్తు వచ్చాడు, మేడం గుర్తు వచ్చింది కానీ కొంతమందికి రాలేదు. సరోజిని గారు, తర్వాత సరోజిని నాయుడుని పిలిపించబడేది మా ఆమె అన్నమాట. సరోజిని నాయుడు గురించి చెప్పబోతున్నాం అన్నమాట. అంటే ఈ సరోజిని నాయుడు ఈ ఇండిపెండెన్స్ దాంట్లో మెయిన్ ఫ్రీడమ్ ఫైటర్ అనమాట. మామూలు ఫ్రీడమ్ ఫైటర్. గాంధీ గారితో పక్కన నిలబడి, సుభాష్ చంద్రబోస్ పక్కన, నెహ్రూ పక్కన ఈక్వల్ పాత్ర పోషించింది అనమాట. షేర్స్ ఈక్వల్ షేర్ ఫర్ ఇండిపెండెన్స్ ఫైట్, ఫ్రీడమ్ ఫైట్. అంటే ఏంటి, షీ షేర్డ్. ఆమె యొక్క బెంగాలీ ఆమె చెప్పాలంటే. ఆమె హైదరాబాద్లో సెటిల్ అయిన వాడు, వాళ్ళ ఫాదర్ ఏమో నిజాం కాలేజీలో ప్రిన్సిపాల్ అట. అంటే నేను చెప్పడం కారణం ఏంటి, నేను ప్రిన్సిపల్ కాలేజీ చెప్తున్నాను, గంపగుతుకు చెప్తున్నాను. కానీ నేను మాకు 7th క్లాస్లో ఎగ్జామ్లో సరోజిని నాయుడు చెప్పిన లెసన్ ఉండేది అనమాట. తమిళ్లో మా లాంగ్వేజ్లో ఉండేది అనమాట. అప్పుడు చదువుకున్నది అనమాట. ఆమె 1879లో పుట్టిందమ్మా. హైదరాబాద్లో పుట్టిందన్నమాట. హైదరాబాద్లో నిజాం కాలేజీలో చదివిందన్నమాట. తర్వాత మెడ్రాస్లో పోయి చదివింది. తర్వాత క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీలో కూడా చదివింది. ఆమె మంచి పోయిట్రిస్ట్ అనమాట. నావల్స్ రాస్తుంది, విప్లవ గీతాలు రాసేది, విప్లవం స్లోగాలు రాసేది అన్నమాట. అన్నీ పబ్లిష్ చేస్తూ పబ్లిక్లో ఒక అవేర్నెస్ తీసుకొచ్చింది. ఏంటి స్వతంత్రం అంటే ఏంటి. నేను కూడా లేడీ అని కాదు, చూడండి, ఈక్వలిజం. రిపబ్లిక్ ఇండియాలో మీకు ఏంటంటే ఈక్వలిజం ఉంది. నో లేడీస్, నో జెంట్స్, ఆల్ ఆర్ ఈక్వల్. నో క్యాస్ట్, నో రిలీజన్, ఆల్ ఆర్ బోత్ ఆర్ వన్ రీజన్, వన్ మ్యాన్, వన్ ఆర్మీ, వన్ ఫ్యామిలీ. ఇట్ ఈస్ ఇండియా. కానీ ఏంటి, ఈ సరోజిని నాయుడు గారు మనకు చెప్పిన స్ఫూర్తి ఏంటంటే మహిళలకు శక్తి కూడా మంచి శక్తి. దేశానికి పోవడానికి మొగోళ్ళే చూడాల్సిన అవసరం లేదు. కుటుంబం పోషించేటప్పుడు ఆడవాళ్ళ పాత్ర ఎక్కువ ఉంటుంది. మొగోళ్ళు ఏదో ఆఫీస్ వ్యవస్థ సందర్భం పెట్టి జీతం డబ్బులు ఇచ్చేసి కానీ ఏమన్నా వండి పెట్టాలని అడుగుతాం. కానీ ఏంటి, మహిళలు పోతగా పిల్లలు పెంచడం కానీ, మంచి శైలి నేర్పించడం కానీ మహిళల పాత్ర ఎక్కువ ఉంటుంది. అలాగే సరోజిని నాయుడు గారు వాళ్ళ ఫ్యామిలీ ఉంటే కూడా ఒక్క సైడ్లో ఫ్యామిలీని ముందుకు మూవ్ చేస్తూ ఇంకొక సైడ్లో నీట్గా సోదర పోరాటం కంటిన్యూ చేస్తారు అన్నమాట. ఫ్రీడమ్ ఫైట్ చేసిందన్నమాట. ఎంతోమంది బ్రిటిష్ వాళ్ళు ఆమెను ఏమో తిట్టారు. ఏంటమ్మా తిట్టారు అన్నమాట. నువ్వేమో బెంగాలీ గాంధీ ఆంధ్ర వచ్చావు, కేవలం గోవిందరావు అన్ని చేసుకుని పేరేమో సరోజిని నాయుడు చేసావు నువ్వు అని అంటారన్నమాట. అవన్నమాట ఈ ఇండియా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మనం ఎక్కడైనా పెళ్లి చేసుకుంటాం. మాకు స్వతంత్రం ఉంది అది చెప్పడానికి నువ్వెవరు గట్టిగా అడిగిందనమాట. అది గట్టిగా అంటే ఆమెకి మంచి స్పిరిట్ ఉంది. ఆమెకి కలిపెట్టు గివ్ ఎనీ యాక్సెస్ టు ఎనీబడి వన్. ఎవరికైనా సమాధానం చెప్పే హక్కు ఉంది, ఆమెకి అధికారం ఉంది, పవర్ ఉంది, ధైర్యం ఉందన్నమాట. ఆ ధైర్య స్ఫూర్తితో గాంధీ గారితో, నెహ్రూ గారితో, సుభాష్ చంద్రబోస్తో కలిసి పోరాటం చేసి ఎన్నో పోరాటాలు చేసి సౌత్ ఇండియా, ఎందుకంటే మెడ్రాస్ చదివింది కాబట్టి తమిళ వచ్చి తమిళ రాదన్న ఆయన చెప్పాను. కానీ తమిళనాడులో కూడా వచ్చి కామరాజాడను ఆయన ఉండేవాడు అనమాట. ఆయన 12 సంవత్సరాలు మన అండమానికి వాళ్ళ సైడ్ జైల్లో ఉన్నారనమాట. ఆయన వాడితో పాటు ఈమె కూడా ఫ్రీడమ్ ఫైట్ చేసి ఇక్కడ బయట జైల్లో పెట్టేది. ఎక్కడ మనం నార్త్లో జైల్లో పెట్టేది మరి. అంటే ఏంటి, కొంతమంది సౌత్లో దొరికిన వాళ్ళందరినీ అండమానికి వాళ్ళ జైల్లో పెట్టేవాడు. ఈ నార్త్లో దొరికిన వాళ్ళందరినీ కొన్ని చోటు జైల్లో పెట్టేవాడు. వీళ్ళకి కమ్యూనికేషన్ ఉండకూడదు అనమాట. అంటే బ్రిటిష్ వాళ్ళ పాలసీ అంటే డివైడ్ అండ్ రూల్ పాలసీ. నేను విడగొట్టాలి, ఇట్లా కొంతమంది కొట్లాడి మొగుడు పిల్లలు విడగొట్టాలనుకుంటారు. అలా బ్రిటిష్ వాళ్ళ పాలసీ నువ్వు విడగొట్టేమనుకో, మీరు ఒక సైడ్లో పోతే తెలుసు మనం ఈజీ కదా, ఈజీ క్రియేట్ చేయడం అన్నమాట. ఆ పాలసీ క్రియేట్ చేశాడు. అంటే ఏంటి, ఇప్పుడు మనం ప్రభుత్వంలో కానీ కొన్ని చోట్ల కానీ పాలసీ ఉంది. కానీ ఈ డివైడ్ అండ్ రూల్ పాలసీని ఎవరు ఫాలో చేయకండి. స్వతంత్రం ఇప్పించింది ఎందుకు, ఒకటే పాలసీలో పోండి, ఒకటే తోలు నడవండి. ఆఫీసుకి 4 రోజులు రావచ్చు, ఎస్ఆర్ నుంచి మన ఆఫీసుకి రావచ్చు, అటు నుంచి రావచ్చు, ఇటు నుంచి రావచ్చు. ఏ రూట్ సరైన రూటు, ఆ సరైన రూట్లో వచ్చారు మన గమ్యం చేయగలుగుతాం. ఎలా పోతే ఏంటి ఇట్లానే పోతాను అని చెప్పకూడదు అన్నమాట. స్వతంత్రం నేను నేర్పింది మనకు సరిగ్గా నడుచుకోండి, ఫంక్షన్లు మీరు నడుచుకోండి, నేరు పద్ధతి వెళ్ళండి, తప్పుడు పనిలో పోకండి అన్నమాట. తప్పుడు పని తప్పడం రావడం తప్పను కదా. ఏంటి, ఒకటే స్ట్రైట్గా ఉండాలి మనం. ఇప్పుడు అందరూ ఒకటే రూట్లో ఆఫీస్ అవునండి ఎస్ఆర్ నుంచి వస్తాం. కొంతమందికి వేరే రూట్ ఉండొచ్చు, కానీ ఏంటి, గమ్యం స్థలం ముఖ్యం కాదన్నమాట. మనం ఫాలో అయ్యి స్టెప్స్ మంచిగా వేసేమంటే ఆటోమేటిక్గా మనం గమ్య స్థలాన్ని చేరుకుంటాం అనమాట. స్వతంత్ర పోరాటం కూడా నేర్పింది గాంధీ గారి నేర్పింది కూడా అదే మనకి. నువ్వు కత్తులు తీయొద్దు, కడారీలు తీయొద్దు, తుపాకీలు పట్టొద్దు, కానీ స్వతంత్రం వస్తాను నిర్మించారు కదా మనకు. అంటే ఏంటి, ఇది ఏం నేర్పుతుంది మనకు, ఒక్క అధికారం చేపట్టాలంటే మన ఉద్యమం సరిపోతుంది. మన తెలంగాణ ఉద్యమంలో ఎవరైనా గన్ తీసి కొట్లాడారా, ఏం లేదు, మామూలు పోరాటం చేశారన్నమాట. కాబట్టి మనం ఏ పోరాటం అనేది మన ఆత్మీయంగా మనం ఇన్వాల్వ్ అయిపోయి మనం పోరాటం చేసి సక్సెస్ అవుతాం. సరోజిని నాయుడు గారికి
మనం ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఆమె మన ఇండియన్ గవర్నమెంట్ ఉందా కొంతమంది కొన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్కి ఏమో మనకు ఒక అధికారం ఇచ్చింది మరి ఆయన మన ఇండియన్ హోమ్ మినిస్టర్ వచ్చారనమాట. తర్వాత ఏంటి మనకు సరోజిని నాయుడు గారికి ఉత్తరప్రదేశ్లో ఆమెకి ఫస్ట్ గవర్నర్ పోస్ట్ ఇచ్చారన్నమాట. ఫస్ట్ ఇండియన్ గవర్నర్ ఆమె అన్నమాట. ప్లస్ ఇంకోటి కాంగ్రెస్ పార్టీ ఉన్న బిఫోర్ మన ఇండిపెండెన్స్ ముందు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అయ్యిందమ్మా. 1925లో ఆమె కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అయ్యింది. అంటే ఏంటి అంతమంది పెద్ద పెద్ద లీడర్లు ఉన్నప్పుడు కూడా ఒక లేడీని ప్రెసిడెంట్ చేశారు. అంటే ఏంటి మహిళా శక్తికి 1925లోనే మీకు అంత అధికారం ఉంటే ఎన్ని సంవత్సరాలు 100 years అయింది కదా దగ్గర దగ్గర 24 కదా. మీరు ఎలా ఉండాలి మనం అందరూ మహిళలందరూ చాలా మంచి ఉత్సాహంతో ఉండాలన్నమాట. మీరు అందరూ సరోజిని నాయుడు గారి స్ఫూర్తిని తీసుకొని ముందుకు సాగాలని ఈ అవసరం ఇచ్చిన వచ్చేటందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. థ్యాంక్ యూ సార్. చిన్న మంచిగా మేడం కట్ చేసేసి